ఎన్ని బ్యాచెస్ రన్ చేస్తారు? ఎలా క్లాసెస్ రన్ చేస్తారు మీరు ఇక్కడ? అంటే మా యాక్చువల్‌గా లిమిట్ ఏంటంటే 2 ఫస్ట్ ఇయర్ బ్యాచెస్, 2 సెకండ్ ఇయర్ బ్యాచెస్ అండి. హ్మ్. కాపోతే మేము ఒకవేళ ఒక బ్యాచే మెటీరియలైజ్ అయితే ఒక బ్యాచ్‌తోనే రన్ చేస్తాం మేము. ఓకే. 10 మంది స్టూడెంట్స్ వచ్చినా గానీ మేము వాళ్ళతో బ్యాచ్ రన్ చేసిన పరిస్థితులున్నాయి. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ ఇయర్‌లో ఒక బ్యాచ్ నడుస్తుంది. సెకండ్ ఇయర్‌లో ఒక బ్యాచ్. ఓకే. కానీ మా మాక్సిమం ఇంటేక్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 2 బ్యాచెస్, సెకండ్ ఇయర్ 2 బ్యాచెస్. ఔట్ ఆఫ్ ఇళ్ళలో ఎంతమందికి జేఈఈ పరంగా ర్యాంక్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి? సో, ప్రీవియస్ రికార్డ్ చూస్తే మీకు. యావరేజ్‌గా ఏంటంటే 1 ఇన్ 3 ఆర్ 1 ఇన్ 4 అని చెప్తానండి. ఓకే. అంటే ఇప్పుడు మేము ఒక 50 మందిని తీసుకుంటే హ్మ్. దానిలో జనరల్‌గా ఒక 12, 13 మందికి ఐఐటీస్‌లో సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే. ఇది కాకుండా ఇంకో మిగిలిన 15 మందికి టాప్ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఐటీస్, హ్మ్. తర్వాత ట్రిపుల్ ఐటీస్ వాటిల్లో వెళ్తారు. లాస్ట్ 10, 15 మెంబర్స్ కూడా మా దగ్గర ఏంటంటే అసలు లోకల్ కాలేజెస్ ఎంసెట్ లేదా సీబీఐటీ వీటిలో చేరిన వాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరు తప్పనించి బ్యాచ్‌లో మాక్సిమం అందరూ కూడా ఈ చెప్పిన కాలేజెస్ అన్నిటికి వెళ్ళిపోతారండి.